హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజీత్ గేమింగ్ సాగా. సో ఈరోజు అయితే మనం ఒక నిమిషం ఏదో కాల్ వస్తున్నట్టుంది. హలో, అవునా? నిజమా? ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఈరోజు వీడియో వచ్చేసి మనం హీరో విశ్వక్సేన్ కార్ అయితే మనం స్టీల్ అయితే చేయబోతున్నాం. సో ఇంకా లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కానీ వీడియో స్టార్ట్ చేసేకన్నా ముందు సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నాకు లొకేషన్ అయితే చెప్పారు. లొకేషన్ వచ్చేసి పోలీస్ స్టేషన్, హై సెక్యూరిటీ అంట గైస్. కార్ వచ్చేసి జీవాంగ్ అనమాట. జీవాంగ్ అదే దాస్ కదంకి ఇలా వాడతారు కదా, అది ఆ కారు. రియల్ లైఫ్లో కూడాను విశ్వక్సేన్ కార్ అదే. ఇప్పుడు మనం ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. అసలు ఎలా స్టీల్ చేయాలనేది మన ఫ్రాంక్లిన్ కూడా స్టీల్ చేయబోతున్నాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి గైస్ స్టీలింగ్ మెగాస్టార్ చిరంజీవి కారు. సో దాంట్లో అయితే అప్పుడు మైకిల్ అయితే వస్తాడు. సో ఇప్పుడైతే మనం ఫ్రాంక్లిన్తో అయితే చేయబోతున్నాం. ప్లాన్ అయితే ఎగ్జిక్యూషన్ చేయాలి. అసలు ఎలా చేయాలో అర్థం కావట్లే. లొకేషన్ వచ్చేసి పోలీస్ స్టేషన్, హై సెక్యూరిటీ అంట. పోలీస్ కార్లు గట్రా ఉంటాయంట. స్టీల్ చేస్తే పోలీస్ కేసులు పడతాయి. ఇప్పుడు ఏం చేయాలి? కొంతసేపు మన నాన్నప్పుడు ఎంతలో ఇంటి వాళ్ళు ఆలోచిద్దాం. Bicho. Happy Deepavali, yay! వచ్చాలి. వస్తుంది నన్ను. ఏందో బాబు ప్లాన్ హౌ టు ఎగ్జిక్యూషన్ నాకు అర్థం కావట్లేదు. కార్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా స్టీల్ చేసి పట్టుకొని రావాలి. సరే ఏదోటి పదండి వెళ్ళిపోదాం. సో లొకేషన్ వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఏమో వేసుకోండి, ఫాస్ట్ అయిపోతుంది బండి. బండి కొంచెం మెల్లగా ఎలాగనే వెళ్తాం. చూద్దాం. నేనైతే ఇటు సైడ్ అయితే వెళ్తా. అదే విశ్వక్సేన్ హౌస్. మూవీ షూటింగ్ కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్లో అయితే పెట్టారు కారు. ఆ కారు అలా పెట్టామో నాకు తెలియదు. పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ స్కోప్ కూడా వేసి చూడాలి. ఎందుకంటే మళ్ళీ మనల్ని ఎవరైనా యునానిమస్గా చూసాను అనుకోకండి. సో బండి
ఇక్కడ దాచేద్దాము. మళ్ళీ మనం దొరకం కదా, సో అందుకని మనం దొరకకుండా ఇది ఉంది. ఇప్పుడు మనం ఇటు నుంచే మనకి స్కోప్లో కనపడాలి. పదండి లోపలికి. ఇది పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ నుంచి కనబడుతుందా లేదా, కొంచెం ముందుకు వెళ్తే కనబడుతుంది. అంటే మళ్ళీ ఎవరైనా ఎనానిమస్గా చూస్తే బాగోదు కదా, అందుకని పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ముందుకు వెళ్ళాలి. నిజమే ఇక్కడ మనుషులైతే ఉన్నారు. పోలీసులు గట్రా ఫోన్ చేశారనుకోండి, మనం దొరికిపోతాం అంతే. దూరంకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే పోలీసులు మళ్ళీ చూసారనుకోండి హారన్స్ గట్రా పెట్టేస్తారు. ఇదిగోండి మీకు చూపిస్తున్నాం, చూడండి హై సెక్యూరిటీ పోలీసు. ముందు మనకి ఆ కారు అయితే కావాలి. ఆ కారుకి సంబంధించిన ఆచూకీ అయితే ఎక్కడ మనం కారు. ఓ గ్యాస్ చూడండి ఉంది జీవో కారు. బట్ ఎలా దాటాను? ఓకే సారీ. ఇప్పుడు మనం ఎలా స్టీల్ చేయాలో అర్థం కావట్లేదు అసలు. ఎలాగా హౌ స్టీల్ అలాగా ప్లాన్ చేయాలి. అయ్యా ఓ గైస్ నన్ను ఎవరు కాల్స్తున్నారు? ఒక నిమిషం. ఓకే గైస్ ఫైనల్ అయితే పోలీసులు అయితే వెళ్ళిపోయారు. ఎవరో నా మీద నాలాగే ఎవరో ఉన్నారని చెప్పి నా మీద పోలీస్ కేసు అందుకని ఇప్పుడు పోలీసులు అయితే చెప్పాను కూడా ఉన్నాడు. సో అందుకని ఇప్పుడు మనం వెళ్ళలేదబ్బా, వాళ్ళ కోసం ఎదుగుతున్నాం. మనుషులు గుద్దేస్తున్నారు గైస్. సో గైస్ కార్ అయితే అక్కడ ఉంది కానీ బట్ ఎలాగా గైస్ స్టీల్ చేయడం బెస్ట్. నేను ఇన్ఫినిటీ హెల్త్ కూడా లేదు, వితౌట్ ఇన్ఫినిటీ హెల్త్తో నేనైతే వెళ్తున్నా. సో బండి కానీ నెంబర్ ప్లేట్లు కనిపెట్టేసాను అనుకోండి, మళ్ళీ ఇంటికి వచ్చి నన్నే అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతాను. సో ఇప్పుడైతే నేను కావండి బ్యాక్ గేట్ నుంచి బ్యాక్ గేట్ నుంచి అయితే కష్టం. నుంచి వెళ్ళామంటే ఇంకాను పోలీస్ కార్స్ ఉన్నాయి. బాబు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్, వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా ఏంటి ఇలాగా? ర్యాపిడో బైక్ బుక్ చేశాను, అది రావడానికి టైం పడుతుంది. సరే జాగ్రత్తగా ఏమేమి సార్ బాయ్ సార్. జాగ్రత్త ఉండు బాబు. చాలా చేసుకున్నారు పోలీసులు. ఓన్లీ గైస్ నేను బ్యాక్ గేట్ నుంచి దూకొని వెళ్ళిపోతాను. ఏదైతే అయింది, పోలీస్ కేసులు పడితే పని గైస్. నాకు ఏం ఫరక్ పడదు. నేను కార్ స్టీలింగ్ చేసుకొని వెళ్ళిపోతాను. ఈ గేట్ నుంచి దూకేస్తాను. యా కదరా దెబ్బ. పద ఓకే కార్ దొరికింది. స్టీల్ అయితే చేసేద్దాము. ఓ మై గాడ్ గైస్, పోలీస్ కేసులు పడిపోయి.
వచ్చింది. ఫస్ట్ కార్ అయితే స్టీల్ చేస్తాం, అది కూడా G1 కార్. సో గైస్ ఐ హోప్ ఆ వీడియో మీకు నచ్చాలనుకున్నా. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రెసిడ్ గేమింగ్ సాగా. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. సో అందరికీ బాయ్ బాయ్, జై హింద్, జై హింద్.